యావత్ ప్రపంచ దేశాలలో మళ్ళీ ఇవి టాపిక్స్ రావు. కేవలం జగన్నాథ రథయాత్రలో ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడతారు. ఇప్పుడు డెన్మార్క్ బుర్కా బ్యాన్ చేస్తున్నది. ఇది పెద్ద డిస్కషన్లు రావు పేపర్లలో. కాకపోతే హిందువులలో సనాతన ధర్మంలో ఏదన్నా అయింది అని అంటే ఓకే, దురదృష్టమే, కాదని అంటలే, జరిగింది కాదని అంటలే, నేను కూడా సంఘీభావం తెలుపుతా, కాదని అంటలే. కాకపోతే దాన్నే కేంద్ర బిందువు లెక్క చేసి ప్రొజెక్ట్ చేస్తారు చూడు, నాకు అక్కడ బాధేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా డెన్మార్క్లా బుర్కా బ్యాన్ చేస్తున్నారు. మళ్ళా ఇది రైటా రాంగా, లేదా రైట్ వింగా లెఫ్ట్ వింగా? మీ క్వశ్చన్ మార్క్ దీని మీద మీ ఆన్సర్ ఏంది ఫ్రెండ్స్? అట్లనే రూపర్ట్ లోవే ఏం చేసిండంటే బ్రిటన్ పార్లమెంట్లో కూడా బుర్కా బ్యాన్ చేయాలనే ప్రస్తావన తీసుకొని వచ్చిండు. మళ్ళీ దీనికి మీరు సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చెయ్యరా? దీనికి మీరు ఏకీభవిస్తారా, దీనికి ఏకీభవించరా? గిరీష్ గదేదో డెన్మార్క్లో అయితే, గదేదో బ్రిటన్లో అయితే, మనమేంది గిరీష్ డిస్కషన్ చేయాలనంటే చెయ్యాలి బ్రదర్, డిస్కషన్ చెయ్యాల. మిమ్మల్ని ఆలోచింపజేసేదే మీ ఛానల్, మన ఛానల్ చిత్రగుప్త్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ పాకిస్తాన్ ఇది కాదు. యాక్చువల్ పాకిస్తాన్ బుర్కా క్లాడ్ ఉమెన్ కాదు, పాకిస్తానీ కల్చర్ ఇది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ అవర్ ఇండియా. బుర్కా వేసుకొని కనిపించే ఇండియా కాదు, కట్టు బొట్టుతో కనిపించే ట్రెడిషనల్ డ్రెస్, దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఇది మన భారత్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే దిస్ ఈజ్ నాట్ ఇరాన్, వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఎ బుర్కా. దిస్ వాజ్ నెవర్ అన్ ఇరాన్. కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ఇరాన్ అది లేకుండే. ఇట్లాంటి డ్రెస్ కోడ్ వాజ్ ఇరాన్. ఇడికి ఆగిపోయిందా? ఇడికి ఆగలే. దిస్ వాజ్ నెవర్ అన్ ఆఫ్ఘనిస్తాన్, దిస్ వాజ్ ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడన్నా ఇట్లా ఉండేనా ఆఫ్ఘనిస్తాన్? ఇట్లా ఉండే, సడన్గా ఇట్లా ఎందుకు మారింది అన్నది నువ్వు ఆలోచించు. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. యమన్ ఇట్లా ఎప్పుడైంది? ఎంత చక్కదనం ముఖాలు ఉండే ట్రెడిషనల్ డ్రెస్లల్లో. చూడుండ్రి ట్రెడిషనల్ డ్రెస్ పోయిందల్లా. మళ్ళా మొరక్కోలో కూడా ఏమైనా మారిందా? ఏం మారలే. మొరక్కో డ్రెస్ కోడ్ ఇది ఉండే, ఇలా కల్చర్ ఏమైంది? ఇదైంది. టేక్ సిరియా తీసుకో, దిస్ వాజ్ నాట్ సిరియా. సిరియా ఇట్లా లేకుండే, సిరియా ఇట్లా ఉండే. ఎందుకు మారినరు, ఎందుకు మార్చబడ్డరు? ఈ మార్పు వల్ల మళ్ళా దేశాలు సుఖంగా ఉన్నాయా, జనాలు సంతోషంగా ఉన్నారా, జనజీవన స్రవంతిల వాళ్ళకి ఏమంటారు పాజిటివ్ యాంగిల్ ఏమన్నా దొరికిందా? ఇవన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? ఇవన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు అని అడుగుతున్నాను. అది మాత్రం నువ్వు ఢంకేపే చోటు ప్రొజెక్ట్ చేస్తావు. మళ్ళీ ఇది ఎందుకు చెయ్యు? దీని మీద చర్చ జరగాలనా వద్దా? నీ ఐడెంటిటీ ఏందో తెలుసుకోవాలనా వద్దా? నీ ఐడెంటిటీలకు వాడు పెనెట్రేట్ అయ్యి నిన్ను, నీ మైండ్ గేమ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏమంటారు దాన్ని, మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గుడ్ వర్డ్ చెప్పాలనంటే కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ అదే నువ్వు మాట్లాడతానంటే మతతత్వం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పాకిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి, మొరక్కో నుంచి, ఇంకొకటి ద్విజీబౌటి అనేదో ఏదో దేశం ఉంటుంది, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. దిస్ వాజ్ నాట్, ఈ దేశం ఇట్లుండేనా? ఇట్లా ఉండే. ఇరాన్ కూడా ఇట్లుండేనా? ఇట్లా ఉండే. ఇది ఇప్పుడు మన భారతదేశానికి కూడా వీళ్ళు పాకిస్తున్నారు. ప్రాబ్లం ఆడొస్తుంది ఫ్రెండ్స్, ప్రాబ్లం ఆడొస్తుంది. సో నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.